చారానా కోడికి బారానా మసాలా అని ఓ సామెత. ఇప్పుడు అదే హెజ్బుల్లా వాళ్ళ విషయంలో నడుస్తుంది. హెజ్బుల్లాను, హమాసు, లేకపోతే హౌతీను, ఈ తీవ్రవాదులు విజయం సాధించడం సాధ్యమా? దొంగలు విజయం సాధిస్తే ప్రపంచంలో ఉట్టి దొంగలే రాజ్యం వెళ్తారు, అందరూ దొంగలుగానే మారిపోతారు. రౌడీలు విజయం సాధిస్తే ఉట్టి రౌడీ రాజ్యమే నడుస్తుంది. అవి తాత్కాలికం. ఆ తాత్కాలిక దాడులలో రెండు సాధించగానే ఇంకేముంది మేమే సాధించాం అనుకునేటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక మనస్తత్వంతో ఉన్నది హెజ్బుల్లా. తాజాగా ఓ ప్రకటన చేస్తుంది. ఇజ్రాయెల్ మునిగిపోయిందట, తామందరం కలిసి ముంచేశారట, భవిష్యత్తులో ఇక తమదే రాజ్యమట. వినడానికి వింతగానున్న సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, పలు టీవీ ఛానళ్ళు కూడా ఈ తీవ్రవాదులకు అనుకూలమైనవి ఉన్నాయి. ఇరాన్ వాళ్ళ డబ్బులతో నడిచేవి, లేకపోతే అల్జజీరా లాంటి దరిద్రపు సంస్థలు నడిపేటటువంటి అన్నీ కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషించేవే. ఇప్పుడు ఆయా ఛానళ్లలో ఎడతెరిపి లేకుండా అయిపోయింది ఓడిపోయింది ఇజ్రాయెల్ అనేటువంటి ప్రచారంతో కాలక్షేపం చేస్తూ ముస్లిం యువతని ఆకర్షించే నాటకాలైతే నడుపుతూ ఉన్నారు.